Hello, this is Ajay Kumar, lecturer in Commerce, Government Degree College, Godavari Kani. So, income from salary, one of the topic, and allowances. Allowances means allowances is a fixed monetary benefit given by the employer to an employee for a specific purpose. అంటే యజమాని ఉద్యోగికి నిర్దేశింపబడిన ఉద్దేశంనకు డబ్బుని ఇచ్చినప్పుడు దీనిని భత్యము అని అంటారు. ఎగ్జాంపుల్ హెచ్ఆర్ఏ అండ్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్సెస్, హౌస్ రెంట్ అలవెన్సెస్ అండ్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్సెస్. The employer can withdraw the allowances or it can be increased or decreased. అంటే ఈ భత్యంలో అయితే ఏవైతే ఉన్నాయో అలవెన్సెస్, యజమాని వాటిని పెంచవచ్చు లేదా తగ్గించవచ్చును, లేదా వాటిని చెల్లించడానికి కూడా మానివేయవచ్చును. సో ఇన్ దిస్ allowances are classified into 3 types from income tax point of view. So first one, types of allowances. First one, fully taxable allowances and fully tax free allowances or exempted allowances, and third one, partly taxable allowances. Okay, fully taxable allowances, following are the different allowances which are fully taxable, like dearness allowances, DA, or high cost of living allowances. Next, additional DA, city CCA, city compensatory allowances, and marriage allowances, and family allowances, and meals allowances. So and extra warden allowances, next tiffin allowances, dress allowances, so number of allowances. So note, for government employer it is fully tax free, and for others fully taxable allowances. ప్రభుత్వ ఉద్యోగస్తులకు పూర్తిగా మినహాయింపు కలదు మరియు ఇతరులకు పన్ను విధింపబడను. ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీకి మాత్రమే మినహాయింపు అనేది ఉంటుంది. మిగతా ప్రైవేట్ ఎంప్లాయీకు, మిగతా ఏ ఎంప్లాయీకి కూడా మినహాయింపు అనేది ఉండదు. సో నెక్స్ట్, fully tax free allowances are exempted. Foreign allowances to government employees. Any allowances paid by government to an employee working in a foreign country who is a citizen of India is fully tax free. విదేశంలో పనిచేయు భారతీయ పౌరసత్వం గల ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రభుత్వం చెల్లించిన అన్ని భత్యములు పూర్తిగా పన్ను మినహాయింపు గల భత్యం అగును. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగస్తులకు విదేశీ భత్యం అన్నట్టు. నెంబర్ 2, ఎనీ అలవెన్సెస్ పేడ్ టు హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు జడ్జెస్. అంటే హైకోర్టు మరియు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు చెల్లించిన భత్యములు, అండ్ కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషను మరియు ప్రస్తుత మాజీ అధ్యక్షులు మరియు వారికి సభ్యులు. నెక్స్ట్, అలవెన్సెస్ రిసీవ్డ్ బై అన్ ఎంప్లాయీ ఆఫ్ UNO అండ్ డిప్లొమా అండ్ కన్సులేట్ స్టాఫ్ ఆఫ్ ఫారిన్ గవర్నమెంట్ వర్కింగ్ ఇన్ ఇండియా ఫ్రమ్ హీస్ ఎంప్లాయర్. అంటే భారతదేశంలో ఐక్యరాజ్య సమితి మరియు విదేశీ దౌత్య కార్యాలయంలో పనిచేయ ఉద్యోగస్తులకు వారికి యజమాని చెల్లించిన భత్యములు. ఇవి ఫుల్లీ ట్యాక్స్ ఫ్రీ అలవెన్సెస్ ఆర్ ఎగ్జెంప్టెడ్. నెంబర్ 3, partly taxable allowances. The following allowances are partly exempted for tax. పాక్షికంగా పన్ను విధింపబడే భత్యములని అంటారు. సో the allowances in this category can be classified as general allowances, సాధారణ భత్యములు, and exemption linked with actual expenditure. B, వాస్తవంగా చెల్లించిన ఖర్చుతో మినహాయింపును అనుబంధం గల భత్యములు. అండ్ థర్డ్ వన్, ఎగ్జంప్షన్ విచ్ డస్ నాట్ లింక్డ్ విత్ యాక్చువల్ ఎక్స్పెండిచర్. మినహాయింపునకు వాస్తవంగా చెల్లించిన ఖర్చుతో అనుబంధం లేని భత్యములు. ఫస్ట్ వన్, ఏ అంటే జనరల్ అలవెన్సెస్, టైప్స్ ఆఫ్ జనరల్ అలవెన్సెస్. ఇందులో
In this our study is confirmed two important allowances. First one entertainment allowances and second one house rent allowances. వినోద భత్యము మరియు ఇంటి అద్దె భత్యము. సో లెట్ us స్టార్ట్ విత్ ఎంటర్టైన్మెంట్ అలవెన్సెస్. ఇది సెక్షన్ 16 ప్రకారము జీతం నుండి ఇవ్వబడే తగ్గింపులలో ఒక అంశం అన్నట్టు. ఇది మొత్తానికి ఇది ఒక మినహాయింపు ఇవ్వబడే భత్యం మాత్రం కాదు. ఇది వ్యక్తిగతంగా ఇవ్వబడును. అధికారుల విధుల నిర్వహణకు లేదా వ్యక్తిగతంగా ఇవ్వబడును. ఎంటర్టైన్మెంట్స్ అన్ఎక్సెప్టెడ్ అమౌంట్ ఈజ్ ట్యాక్సబుల్ అన్నట్టు. ఇది ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద ఐటమ్స్ ఆఫ్ డిడక్షన్స్ allowance allowed under section 16(2) from the salary income. Okay, next, it is not an item of exempted allowances. Entertainment allowances given by the employer for official purpose is not to be treated as income. యజమాని వినోద భత్యంను ఉద్యోగికి అధికార విధుల నిర్వహణ కొరకు ఇచ్చినచో అది ఆదాయం కాదు. ఇది ఖర్చు చేసిన మొత్తము స్వీకరించిన మొత్తం కంటే తక్కువ ఉన్నచో ఈ రెండింటి గంట తేడాను ఈ భత్యాల శీర్షికలో చూపాలి. ఇన్కమ్. నెక్స్ట్, ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ ఈజ్ గివెన్ బై ద ఎంప్లాయర్ ఫర్ పర్సనల్ పర్పస్ మే బీ అలౌడ్ యాజ్ ఎ డిడక్షన్. నెక్స్ట్, నోట్. ఇది వినోద భత్యము వ్యక్తిగతం కొరకే ఉద్యోగి పొందినప్పుడు దీనిని తగ్గింపుగా పొందుటకు అవకాశం అనేది కలదు. నంబర్ 3, ఎంటర్టైన్మెంట్ అలవెన్సెస్ గివెన్ బై ద ఎంప్లాయర్ ఫర్ పర్సనల్ పర్పస్ మే బీ అలౌడ్ యాజ్ డిడక్షన్. నోట్ ఏంటంటే, ఇఫ్ నథింగ్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ ద ప్రాబ్లం దెన్ ద ఎంటర్టైన్మెంట్ అలవెన్సెస్ రిసీవ్డ్ ఈజ్ టు బీ ట్రీటెడ్ ఫర్ పర్సనల్ పర్పస్ ఓన్లీ. అంటే ఇది ఇందుకు సంబంధించిన వాస్తవంగా స్వీకరించిన భత్యంను ముందుగా జీతం నుండి ఆదాయంనకు కలపవాలి. ఈ వినోద భత్యంనకు ఎలాంటి వ్యక్తిగతంగా ఇచ్చినట్లుగా భావించవలను. ఉద్యోగికి వ్యక్తిగతంగా ఇచ్చినట్లుగా భావించవలేవు. సో నెక్స్ట్, ఎగ్జాంపుల్స్. ఎంప్లాయీస్ అంటే ఉద్యోగస్తులు. అంటే ఇది వినోద భత్యం ఎలా అంటే కేవలము ఉద్యోగస్తులకు మాత్రమే తగ్గింపుగా ఇవ్వబడుతుంది. కావున ప్రభుత్వ ఉద్యోగస్తులని నిర్వచనంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగస్తులు మాత్రమే అంతే. కావున ఈ స్థానిక సంస్థలు కానీ ప్రభుత్వ రంగ కార్పొరేషన్లు కానీ మరియు ఉద్యోగస్తులు కానీ ఇందులోకి రాదు. కావున ఎంప్లాయీస్, టైప్స్ ఆఫ్ ఎంప్లాయీస్, సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు. ఎంప్లాయీస్ ఆఫ్ స్టాచ్యురీ, కార్పొరేషన్ అండ్ లోకల్ అథారిటీస్ అండ్ నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు. అంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు మరియు ప్రభుత్వేతర ఉద్యోగస్తులని అనుకోవాలి. సో ప్రభుత్వ ఉద్యోగులకు డిడక్షన్స్ ఎంత, ప్రభుత్వేతర ఉద్యోగులకు అనేది. ఆల్రెడీ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ అనేది ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తించుతుంది. ఈ ప్రైవేట్ ఉద్యోగులకు, ప్రభుత్వంలోని పనిచేయ వేరే ఉద్యోగులకు మాత్రము ఈ ఎంప్లాయీస్ మాత్రం ఈ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ అనేది మాత్రము వర్తించదు. కింద ద డిడక్షన్ ఈజ్ లీస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ 3 అమౌంట్స్. అంటే 3 స్టెప్స్ ఇవ్వాలి. 20% ఆఫ్ శాలరీ అంటే వారి జీతంలో 20%, మరియు యాక్చువల్ అమౌంట్ ఆఫ్ అలవెన్స్, రిసీవ్డ్ అండ్ రిసీవబుల్ వాస్తవంగా స్వీకరించిన మరియు ఇంకను రావాల్సిన భత్యము. నెంబర్ 3 5,000. ఓకే, ఇక్కడ నోట్ ఏంటంటే యాక్చువల్ అమౌంట్ స్పెంట్ ఈజ్ నాట్ టు బీ కన్సిడర్డ్. అంటే వాస్తవంగా ఖర్చు చేసిన మొత్తంను ఇది ఇందులోకి పరిగణించకూడదు. ఓన్లీ 5,000కు మించి పరిమితి మొత్తము అనగా సంవత్సరానికి 5,000 అనేది కాదు. అంటే 5,000 ఈజ్ ద సీలింగ్ అమౌంట్ నాట్ పర్ యానం. ఇక్కడ శాలరీ అంటే ఓన్లీ బేసిక్ పే అని మాత్రమే అర్థం. శాలరీ మీన్స్ ఓన్లీ బేసిక్ పే. ఓకే, దిస్ ఈజ్ ద ఎంటర్టైన్మెంట్ అలవెన్స్. అంటే 20% శాలరీ అండ్ 20% శాలరీ, యాక్చువల్ అమౌంట్ ఆఫ్ అలవెన్స్, రిసీవ్డ్ అండ్ రిసీవబుల్ 5,000. ఓకే,
నెక్స్ట్ ప్రాబ్లమ్స్. ఈ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ గురించి చిన్న ప్రాబ్లమ్స్ చేద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ సో ఎలా అంటే జీతం అనగా ఓన్లీ మూల వేతనం మాత్రమే, కావున కరువు భత్యము విరమణ సదుపాయంలో వచ్చినప్పటికీ దీనిలోకి పరిగణించకూడదు. కాబట్టి ఎగ్జాంపుల్ షార్ట్ ప్రాబ్లమ్స్ ఈ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ గురించి చేద్దాం. సో ఫస్ట్ వన్, శ్రీమతి స్రవంతి వర్కింగ్ ఆన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యాజ్ ఏ ఆఫీసర్. హర్ శాలరీ పర్టికులర్స్ బేసిక్ పే మూల వేతనము 11,000 అండ్ సిసిఏ సిటీ కాంపెన్సటరీ అలవెన్సెస్ 900 అండ్ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ వినోద భత్యం 700. సో క్యాలిక్యులేటెడ్ ఎంటర్టైన్మెంట్ అలవెన్సెస్. ఓకే, ఇది షార్ట్ ప్రాబ్లం. సో ఫస్ట్ వన్, ఇతను గవర్నమెంట్ ఆఫీసర్. మనము ప్రైవేట్ ఎంప్లాయా గవర్నమెంట్ ఎంప్లాయా అనేది మాత్రము ఫస్ట్ మనం లెక్కలో తెలుసుకోవాలి. సో ఇతను శ్రీమతి స్రవంతి అంటే ఈమె వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ ఎంప్లాయ్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఎంప్లాయ్. సో ఇక్కడ ఏంది, ద అసెస్సీ ఈజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్, సో ద డిడక్షన్ ఈజ్ లీస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ 3 అమౌంట్స్. అంటే మనము ఎంటర్టైన్మెంట్ అలవెన్సెస్ గురించి మాత్రం త్రీ స్టెప్స్ చెప్పాము డిడక్షన్ ఎట్లా చేయాలనేది. ఫస్ట్ వన్ 20% ఆఫ్ శాలరీ, అండ్ సెకండ్ వన్ యాక్చువల్ అమౌంట్ ఆఫ్ అలవెన్సెస్ రిసీవ్డ్ అండ్ రిసీవబుల్, అండ్ థర్డ్ వన్ 5,000. సో ఇక్కడ 20% ఆఫ్ శాలరీ, అతని శాలరీ ఎంత, బేసిక్ పే 11,000 పర్ మంత్ అని చెప్పాడు. కాబట్టి 11,000 ఇంటూ 12 ఎంత చేస్తుంది, సమ్ అమౌంట్ ఇంటూ 20/100 చేస్తే 26,400 అనేది 20% ఆఫ్ శాలరీ ఈజ్ ఈక్వల్ 26,400. అతని యొక్క జీతము 12 మంత్స్లో 20% శాలరీ ఎంత వచ్చింది, 26,400. నెంబర్ 2, యాక్చువల్ అలవెన్సెస్ రిసీవ్డ్. అంటే అతను గవర్నమెంట్ నుంచి యాక్చువల్గా అలవెన్స్ ఎంత తీసుకున్నాడు అని ఇప్పుడు మనం లెక్క ఏం చేస్తున్నాం, ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ గురించి చేస్తున్నాం. కాబట్టి ఎంత తీసుకుంటున్నాడు అంటే 700. సో ఎంత, 12 మంత్స్కి. కాబట్టి 700 ఇంటూ 12 ఎంత, 8,400. సో నెంబర్ 3, యాజ్ ఇట్ ఈస్గా మనకు 5,000 అన్నాం కాబట్టి 5,000 ఇది సూత్రం అన్నట్టు, కాబట్టి 5,000. సో 5,000 విల్ బీ అలౌడ్ యాజ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 16(2). ఫాలోయింగ్ అన్నట్టు త్రీ అమౌంట్స్ చేస్తుంది. కాబట్టి మనకు 16(2) అండర్ సెక్షన్ డిడక్షన్ ఎంత అవుతుంది, 5,000 మాత్రము డిడక్షన్ అనేది జరుగుతుంది. దిస్ ఆర్ ద స్మాల్ ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం. సో సీట్ PPT 7, Sri Rajendra age 45 years is working in Ministry of Home Government of India, and his wife Srimati Nirmala Ghosh age 40 years. He is working in Ministry of Foreign Affairs, Government of India. Their monthly salary particulars are given below. And ఇక్కడ ఇద్దరు ఎంప్లాయీలు ఇచ్చారు. ఇద్దరు భార్య భర్తలు అన్నట్టు, ఇద్దరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీసే. కావున బోత్ ఆఫ్ దెమ్ ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. సో డిడక్షన్ కెన్ బి గివెన్. సో కావున గవర్నమెంట్ ఎంప్లాయీకి మాత్రమే ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ అనేది డిడక్షన్ అనేది ఉంటుంది. కాబట్టి పే పర్ మంత్ ఫస్ట్, అండ్ బేసిక్ పే, అండ్ డిఏ, అండ్ హెచ్ఆర్ఏ, అండ్ ఎంటర్టైన్మెంట్ అలవెన్సెస్, అండ్ సిసిఏ. మనము ప్రాబ్లము ఎంటర్టైన్మెంట్ అలవెన్సెస్ గురించి ప్రాబ్లమ్స్ చేస్తున్నాం. కాబట్టి మనకు బేసిక్, డిఏ, హెచ్ఆర్ఏ ఇవన్నీ ఏమి లెక్కలోకి ఏం రావు. కావున శ్రీ రాజేందర్ 28,000, డిఏ 100%, హెచ్ఆర్ఏ 20%, ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ 10,000, అండ్ సిసిఏ 2,000. అండ్ శ్రీమతి నిర్మలా ఘోష్ 55,000, 100% డిఏ, 20% హెచ్ఆర్ఏ, అండ్ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ 15,000, అండ్ సిసిఏ 2,000. So they are both of them wants to claim deduction under section 16(2)
ఈజ్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్? క్యూ యువర్ నోట్స్ యాజ్ అన్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. సో లెట్ us start problem. So both of them government employees, so deduction can be given. సో ప్రైవేట్ ఎంప్లాయీస్కి డిడక్షన్ అనేది జరగదు, ఉండదు. కాబట్టి ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి ఇది డిడక్షన్ అనేది ఉంటుంది. కావున మ్యాట్రిమోనల్ రిలేషన్షిప్, సోషల్ రిలేషన్షిప్స్ ఆర్ నాట్ కన్సిడర్ అన్నట్టు. సో డిడక్షన్ ఈజ్ లీస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ 3 అమౌంట్స్. సో ఫస్ట్ రాజేంద్రన్, సెకండ్ నిర్మలా ఘోష్. యాజ్ ఇట్ ఈస్ 20% ఆఫ్ శాలరీ, 20% ఆఫ్ 28,000 ఇంటూ 12 ఎంత? 67,200. ఓకే, 28 ఇంటూ 12 వచ్చిన దాన్ని 20/100 చేయాలి, వస్తే 67,200 వస్తుంది. నెక్స్ట్ యాక్చువల్ అలవెన్స్ రిసీవ్డ్. ఎంత అలవెన్స్ రిసీవ్డ్? ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ రాజేందర్ ఎంత? 10,000. సో 10,000 ఎన్ని మంత్స్? 12 మంత్స్, 1,20,000. సో 5,000 అండ్ 5,000. ఇది 5,000 ఎంత అంటే ఇది సూత్రం ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం, యాక్ట్ ప్రకారం ఎంటర్టైన్మెంట్ అలవెన్స్లో ఫస్ట్ స్టెప్ 20% శాలరీ చేయాలి, నెక్స్ట్ ఎంత తీసుకున్నాడు అలవెన్స్ చేయాలి, అండ్ నెక్స్ట్ 5,000 అని చూపెట్టాలి. సో 5,000. సో నెంబర్ 2, సెకండ్ ఎస్ఎస్సి శ్రీమతి నిర్మలా ఘోష్. సేమ్ యాజ్ ఇట్ ఈస్ 20% ఆఫ్ శాలరీ ఈజ్ ఈక్వల్ 55,000 ఇంటూ 12 ఇంటూ 20/100 చేస్తే ఎంత? 1,32,000. బి 15,000 ఇంటూ 12 ఎంత? 1,80,000. సి 5,000 ఈజ్ ఈక్వల్ 5,000. సో ఫర్ బోత్ ద అసెస్సీస్ డిడక్షన్స్ అండర్ సెక్షన్ 16(2) ఈజ్ 5,000. వారికి ఎంత డిడక్షన్ జరుగుతుంది? 5,000 మాత్రం డిడక్షన్ జరుగుతుంది. సో ఈజ్ ఇట్ క్లియర్? This is the problems of entertainment allowances. Okay.